2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆ డిటిసి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఒక 8 to 10 డేస్లో మనకైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో మీ ప్రిపరేషన్లో ఒక 10 మార్క్స్ కావచ్చు, ఒక 15 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. సో పక్కా మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే నార్మల్ ప్రిపరేషన్లు ఉన్నారో, ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లు ఉన్నారో, మీకు అసలు రియాలిటీ ఈ డిఎడ్ సీట్ రియాలిటీ తెలిస్తే మీకైతే ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే వేసుకుంటారు. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి 21, 22 ఉంటుంది. మనకు 1 వీక్ బిఫోర్ ఆర్ 5 డేస్ బిఫోర్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు హాల్ టికెట్స్. సో అది వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో 21, 22 ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంటుంది, తెలుగు మీడియం సపరేట్ ఉంటుంది ఎగ్జామ్స్ అయితే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్స్. సో ఇప్పటి వరకు ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్ సాల్వ్ చేయలేరో, సో మీరైతే రేపు ఒకరోజు కంప్లీట్గా ఈ ప్రీవియస్ ఇయర్స్ మాత్రమే సాల్వ్ చేయండి. సో ఇంగ్లీష్ మీడియంకి 2023, 2024, 2025 ప్రీవియస్ 3 ఇయర్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. సో అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీరు అయితే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ క్లిక్ చేసిన తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు డేట్లో మనకు పీడిఎఫ్స్ ఉంటాయి. సపోజ్ ఎవరైతే 2-3 డేస్ తర్వాత వీడియో చూస్తున్నారో, సో ఈ రోజు డేట్లోనే మీకు ఫైల్స్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఫైల్స్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 2023 to 2025 అవి చేయండి. చేస్తే వే ఆఫ్ క్వశ్చనింగ్ మీకు అర్థమవుతుంది. అండ్ తెలుగు మీడియం 2021 to 2025 వరకు మనకు క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మీరు రేపు 1 or 2 డేస్లో మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకు ప్రతి సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, వే ఆఫ్ ప్యాటర్న్ కావచ్చు, అవి తెలిస్తే సో మీ ప్రిపరేషన్ ఈ 7 days, 8 days, 9 days, 10 days కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఒక 10 to 15 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్. సో మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఏమేమి టాపిక్స్ వస్తున్నాయి, ఏమేమి టాపిక్స్ చదవాలో సో ఆ షీట్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ పెడతాను. సో దట్ మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఎవరైతే టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి డిఎడ్ కాలేజ్ లిస్ట్. సో డిఎడ్ కాలేజ్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, సో మీరు ప్రిపేర్ అవుతున్నారు, కాకపోతే మీరు ఏ జిల్లా కింద వస్తారు, మీ జిల్లాలో కాలేజ్ ఉందా లేదా తెలుసుకోవాలి. సపోజ్ మీ జిల్లాలో కాలేజ్ లేకున్నా మీరు ప్రిపేర్ అయినా వేస్ట్ అవుతుంది. సో దాన్ని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ డిఎడ్ కాలేజ్ లిస్ట్ మనము ఎందుకు చూడాలి, ఆ కాలేజ్ లిస్ట్ అనేది పర్పస్ ఏంటంటే, ఫస్ట్ మీ జిల్లా పాత జిల్లాల ప్రకారంగా చూసుకోండి. ఇప్పుడు మనకైతే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అలా కాదు, పాత 10 జిల్లాలు. ఎగ్జాంపుల్ మీరు నిర్మల్ అనుకోండి, మంచిర్యాల అనుకోండి, సపోజ్ అది ఏది ఆదిలాబాద్ పాత జిల్లా. సపోజ్ వరంగల్ ఉంది, 4-5 డిస్ట్రిక్ట్స్ అయినాయి, వరంగల్ జిల్లాని పెట్టుకోవాలి. సింపుల్గా ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఆదిలాబాద్ అనుకుందాం. ఆదిలాబాద్లో మీరు నిర్మల్ వచ్చినా, మంచిర్యాల వచ్చినా మీది కంబైన్డ్గా ఆదిలాబాద్ జోన్ కింద వచ్చినట్టు. సింపుల్గా మీరు పాత జిల్లా ప్రకారంగా. సో ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఆ కాలేజ్లో ఆ ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో తెలుగు మీడియం ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయో చూడాలి. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియమే కౌంట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియమే కౌంట్ చేసుకోవాలి, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియమే. సపోజ్ ఒక క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. సపోజ్ ఇంగ్లీష్ మీడియం ఒక 150 ఒక 3 కాలేజీలు ఉన్నాయి. 3 కాలేజీలు అంటే ఎంత, 150 సీట్స్ మాత్రమే మీకు ఎలిజిబుల్. ఆ 150లో కూడా 30 సీట్స్ పేమెంట్లోకి వెళ్ళిపోతాయి. ప్రతి కాలేజీలో 10 సీట్స్ అంటే 40 కాబట్టి 3 కాలేజెస్ ఉంటే 120 సీట్స్. సపోజ్ 4 కాలేజెస్ ఉంటే 160 సీట్స్, 5 కాలేజెస్ ఉంటే మనకు 200 సీట్స్. సో మహా అయితే 6 కాలేజీలు, 5 కాలేజీలు, 4 కాలేజీలు ఇట్లనే ఉంటాయి. ఎక్కువ కాలేజెస్ అయితే ఉండవు, ఏదో 1-2 జిల్లాలలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు పాత జిల్లాలో మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అక్కడ 95% రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తారు. సపోజ్ మీరు నిర్మల్ అనుకోండి, మీరు ఆదిలాబాద్ పెట్టుకుంటే మీకు 95% ఛాన్స్ మీకు ఇస్తారు. అదర్ డిస్టిక్ వాళ్ళకు, అదర్ జోన్ వాళ్ళకు 5%. సో ఈ రూల్ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సపోజ్ మీరు హైదరాబాద్ జోన్లో ఉన్నారు. హైదరాబాద్లో ఆ పీడిఎఫ్లో మీరు చూడండి, ఓన్లీ 3 కాలేజీలు, 4 కాలేజీలు మాత్రమే ఉంటాయి. అందులో ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి, తెలుగు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ కొంచెం స్ట్రాంగ్గా చేసుకోండి. సో ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వాలి, 10 డేస్ ప్రిపేర్ అయినా మీకు కొద్ది గొప్ప ఒక 10 మార్కులు పెరిగితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇయర్ ఒక 15,000 మెంబర్స్ తక్కువనే అప్లై చేస్తారు కాబట్టి సో కొద్దిగా కాంపిటీషన్ కూడా ఓకే మీడియమే ఉంది. కాకపోతే ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అందులో మీరు ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక 10,000, 2,000 మెంబర్స్ ప్రిపేర్ అయ్యే రాష్ట్రాలు ఉంటారు. మిగతా వాళ్ళందరూ డిగ్రీ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ వేరే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ అటాక్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక తెలుగు ఒకటే యాడ్ అవుతుంది, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు మీరైతే ప్రాపర్గా
ప్రిపేర్ అవ్వండి, సో దట్ మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కౌంట్ చేసుకోండి, రిజర్వేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, సో మనకు ఒక 15-20 డేస్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అప్పుడు కాలేజ్ లిస్ట్ ఉండాలి కదా, అసలు మన జిల్లాలో ఏమున్నాయి. సపోజ్ మన జిల్లా లేదు, మన జిల్లాలో రాకపోతే వేరే జిల్లా, మీరు వేరే జిల్లాలో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే రిజర్వేషన్ 5%లోనే వస్తారు. సో అట్లా మీరు అన్ని తెలంగాణలో ఉన్న మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అన్నీ పెట్టుకోవచ్చు, తెలుగు అయితే తెలుగు అన్ని పెట్టుకోవచ్చు, కాకపోతే మీ జిల్లాలో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఎందుకు కాలేజ్ లిస్ట్ అంటే పేమెంట్ సీట్ ఒకటి. సపోజ్ మీకు క్వాలిఫై అవ్వరు, పేమెంట్ సీట్కి అయినా క్వాలిఫై అవ్వాలి పక్కా. క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే సీట్ రాకపోతే పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు. ప్రతి ప్రైవేట్ కాలేజీలో 10 సీట్స్ మేనేజ్మెంట్లో ఉంటాయి. మేనేజ్మెంట్ అన్నా ప్రైవేట్ అన్నా ఒకటే, గవర్నమెంట్ సీట్లలో ఉండవు. సో 10 సీట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారు. సో మీరు సపోజ్ మా జిల్లా నల్గొండ ఉంది, నల్గొండలో ఒక 5 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 5 కాలేజెస్కి మీరు వెళ్ళి ఎక్కడ తక్కువ ఫీ ఉందో అక్కడ వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు, అది కూడా మీ మీడియంలోనే. మరి నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి పోతా, ఇంగ్లీష్ మీడియం తెలుగు పోతా, పేమెంటే కదా అట్లా ఏమి ఉండదు. మీరు తెలుగు అయితే తెలుగే, రెగ్యులర్ అయినా పేమెంట్ అయినా. అండ్ ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతున్నారు, గవర్నమెంట్లో చదివిన వాళ్ళకి జాబ్స్ ఇస్తారా, ప్రైవేట్లో చదివిన వాళ్ళకి రావా అంటే కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలియదు. మీరు డిఎడ్ గవర్నమెంట్లో చేసినా ప్రైవేట్లో చేసినా ఏం కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్లో చేస్తే ఏంటంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, తక్కువ ఫీలో అయిపోతుంది. ప్రైవేట్ అనుకోండి మీకు కన్వీనర్ ఫీ 12,000 ఉంటుంది, అండ్ వాళ్ళు పెట్టే ఫీ ఒక 10,000 ఒక 15,000తో కలిపి 25,000 30,000 అయిపోతుంది. పేమెంట్ సీట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ 60,000 70,000 80 1 lakh వరకు కూడా ఉంటుంది. సో మినిమం 70,000 to 1 lakh వరకు ఉంటుంది ఇయర్ ఫీజు. సో ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫీజెస్ అయితే ఉంటాయి. సో పేమెంట్ సీట్, సో ఇన్ని యూజెస్ ఉంటాయి ఆ కాలేజెస్ లిస్ట్. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జస్ట్ డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎంతమంది అప్లై చేశారు, 30,000 మంది అప్లై చేశారు. తెలుగు మీడియంకి ఒక 1900 2000 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంకి 2100 సీట్స్ 2200 సీట్స్. సో అప్రాక్సిమేట్లీ అన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 30,000లో మీరు ఆ టాప్ 1000లో టాప్ 1500లో టాప్ 2000లో వస్తే కానీ సీట్ రాదు. సో ఎవరైతే సేఫ్ నాకు నా కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ నాకు ఈ ర్యాంక్ వస్తుంది అంటే 500 బిలో వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 1000 బిలో వస్తే ఒక ప్రైవేట్ కాలేజీలో వస్తుంది. ఇక 2000 పెట్టుకోండి, 2000 దాటుతుంది అంటే మీకైతే సీట్ రావడానికి లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక 5,000 6,000 అంటే ఇక మొత్తానికి రాదు. సో అమౌంట్ ఉంది అఫోర్డబుల్ అనుకుంటే మీరు పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. ఒక కాలేజీలో 60,000 ఉండొచ్చు, ఒక కాలేజీలో 1 lakh ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి, ఇప్పుడే ఎంక్వైరీ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా మంది వెళ్ళి సపోజ్ మేము ఇట్లా కౌన్సిలింగ్లో రాకపోతే మీ దగ్గర వస్తామని పెట్టుకొని ఉంటారు. సో ఆ పీడిఎఫ్లో మీకు కాలేజ్ ఉంటే ఈ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మీరైతే మాట్లాడుకొని పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చి ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి నేను ప్రిపేర్ అవుతాను, నాకు అసలు సిలబస్ తెలియదు, నాకు ఏం తెలియదు అన్న వాళ్ళకు సో ఒక కాంబో ఆఫర్ అయితే తీసుకొచ్చాము. సో 100 రూపీస్కి 5 PDFs వస్తాయి. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో మెయిన్గా మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్, టీచింగ్ యాప్టిట్యూడ్, తెలుగు. సో ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఒక 60 మార్క్స్ వస్తాయి మనకు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఆ లింక్ ద్వారా మీరైతే అన్ని PDFs డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ ఉంటుంది, అది క్లిక్ చేసి 100 రూపీస్ పే చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ PDFs మీకు వస్తాయి. సపోజ్ PDFs రాకపోయినా PDF ఇష్యూస్ ఉన్నా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, ఆ మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే మీ PDFs మీకు సెండ్ చేస్తా. అప్పటికి మెయిల్స్ కావచ్చు, ఈ లింక్స్ అర్థం కాకపోతే ఎవరైతే 30 ఏజ్ 35 కొంతమందికి ఇవి అర్థం కావు. సో మీరు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్స్ అయితే వేయకండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను, జస్ట్ మెసేజ్ చేయండి. లైక్ డీసెట్ కాంబో ప్యాక్ కావచ్చు, డీసెట్ మెటీరియల్ కావచ్చు, అట్లా మెసేజ్ చేస్తే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీ PDFs మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తెలుగే కావాలి అనుకున్న వాళ్ళు మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు తెలుగు PDF మీకు ఇస్తాను. ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు, మిగతా తెలుగు మీడియం అయితే అది లేవండి మెటీరియల్, ఎందుకంటే తెలుగు టైపింగ్ కావచ్చు అవన్నీ వస్తలేవు. సో ఇంగ్లీష్ అయితే నేను చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే యూటిలైజ్ చేసుకోవడం. 60 మార్క్స్కి సంబంధించింది కంటెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ బిట్స్ మీరు ప్రీవియస్ ఇయర్స్ చూడొచ్చు. ఇందులో మొత్తం కంటెంట్ షార్ట్ నోట్స్ లాగా, అంటే 1 వీక్ చదివితే మీకు 50+ మార్క్స్ 60 మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అయితే బేసిక్ గ్రామర్ కాబట్టి నేనైతే ప్రిపేర్ చేయలేను. మీ దగ్గర ఏ బుక్ ఉంటే అది మీరైతే చేయండి. సోషల్ ఒకటి చేయలేకపోయినా, ఎందుకంటే పెద్ద సిలబస్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాం ఏ ఇయర్ నుంచి వస్తుందో. నేను ఈ 2-3 డేస్లో టైం ఉంటే నేను సోషల్కి సంబంధించినవి కూడా చెప్తాను. అంతలోపు మీరు ప్రీవియస్ ఇయర్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ మీరు లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో లింక్ కింద ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి అండ్ డీసెట్ గైడెన్స్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారో ఇప్పుడు డీసెట్ రాస్తున్నారో, సో మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డీసెట్ గైడెన్స్ అని మెసేజ్ చేస్తే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు టిల్ కౌన్సిలింగ్ వరకు, మీరు కాలేజీలో అడ్మిషన్ అయ్యే వరకు మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్లో కూడా మనకు ఈ పీడిఎఫ్స్ కావచ్చు అవన్నీ వచ్చేస్తాయి, అండ్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు అన్నీ సెండ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు కౌన్సిలింగ్లో ఎట్లా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎట్లుంటుంది, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. నెక్స్ట్ టార్గెట్. సో ఎవరైతే ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, బీఎడ్ వాళ్ళు కావచ్చు, సో డీసెట్లో సీట్ రావాలంటే జస్ట్ 60+ మార్క్స్ అయితే రావాలి మినిమం. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా అయిపోయింది, తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఐడియా వస్తుంది. ఇప్పుడు పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఓకే మా జిల్లాలో ఇన్నే ఉన్నాయి, సో నేను ఇంకా చదవాలి, సో నాకు ఇన్ని స్కోర్ రావాలి అని మీకు ఒకటి థాట్ వస్తుంది. పర్పస్ ఆఫ్ ద వీడియోనే ఇది. సో మెయిన్గా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో కొద్దిగా లూజ్గా అయిపోతారు. సో ఇప్పటి నుంచైనా కనీసం ఒక 10 రోజులు చదువుకుంటే ఒక 10 మార్కులు అయితే ఈజీగా యాడ్ అయినా, 10 మార్కులు అంటే మీకు కనీసం ఒక 10,000 దాటిపోతారు. సో అట్లా చూసుకోండి. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఇవి మనకు డీసెట్కి సంబంధించింది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉన్నాయి, 950, 960 ఉన్నాయి అనుకున్న వాళ్ళు స్పెషల్ డిఎడ్ కూడా నోటిఫికేషన్ వస్తుంది, జూన్లో వస్తుంది. సో జూన్లో వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. కాకపోతే అది రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఇది కూడా రెగ్యులర్గా ఉన్నాయి, ఇప్పుడు డిఎడ్ కాలేజ్ అన్ని రెగ్యులర్గా ఉన్నాయి. సో స్పెషల్ డిఎడ్కి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు ఎక్కువ ఉంటాయి. సో అది జూన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మెయిన్గా డీసెట్ ఎవరైతే సీరియస్గా సీట్ కావాలి ఇదే ఇయర్ అనుకున్న వాళ్ళు మీరు ఈ 10 days చదవండి. సో ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు. అప్లికేషన్స్ ఓకే 30,000 వచ్చినాయి, కానీ ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు ఒక 1,000, 2,000 మెంబర్స్ ఉంటారు. సో మీరైతే కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవుతే ఒక 10 to 15 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అంటే అప్పుడు మీకు ఈజీగా సీట్ వస్తుంది. గవర్నమెంట్లోనే రావచ్చు, ప్రైవేట్లోనే రావచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కాంబో కావాలనుకోను కింద లింక్ ఉంటుంది, లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మెయిల్కి మెసేజ్ చేయండి. అప్పటికి ఇక్కడ మెయిల్ ద్వారా రెస్పాన్స్ రాకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో డీసెట్ కాంబో ప్యాక్ కావచ్చు, డీసెట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, సో అట్లా మెసేజ్ చేస్తే సో ఈ డీసెట్కి సంబంధించిన స్టూడెంట్ అని నాకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, సో బలవంతం ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో టెక్స్ట్ బుక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అయితే పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి. మీరు ఏ మెటీరియల్ చదివినా టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.